వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ అన్ని ఉద్యమాలు చూసినటువంటి గొప్ప వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం రావాలంటే కేవలం ఉద్యమాల ద్వారా మాత్రమే రాదు. భావవ్యాప్తి జరగాలి, ఉద్యమాలు జరగాలి, రాజకీయ ప్రక్రియ ఉండాలని చెప్పి కేసీఆర్ గారికి అనేక అంశాలు చేదోడు వాదోడుగా ఉంటూ మరి తన అనుభవాన్ని మొత్తాన్ని కూడా కేసీఆర్ గారు ఒక్కరే తెలంగాణ తేగలుగుతాడు, వారిలో పట్టుదల ఉంది, మీరు తేండి, మీ వెనుక ఉంటామని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి గొప్ప వ్యక్తి. తన జీవితాన్ని సర్వస్వం కూడా పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్నే తెలంగాణ రాష్ట్రం గురించి అర్పితం చేసినటువంటి వ్యక్తి. మంత్రి పదవి తీసుకోకుండా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు రాజీనామా చేసి ఎట్లయితే చివరి వరకు ఉన్నాడో, శ్రీకాంత్ చారి తన ప్రాణాన్ని అర్పించిండో, ఇషాన్ రెడ్డి తన ప్రాణాన్ని ఎట్లా అర్పించిండో, ఎంతోమంది వీరాది వీరులు తెలంగాణ రాష్ట్రం గురించి పాటుపడ్డలు. ప్రముఖుడు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. మరి ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా మనం తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అనేక అంశాలు తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా మేమందరం కూడా వారితో పాటు పాలు పంచుకోవడం, కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్ళు ఎట్లా వాడుకోవాలి, నిధులు ఎట్లా వాడుకోవాలి, తెలంగాణకు జరిగినటువంటి నీళ్లు నిధులు నియామకాల అన్యాయాలు ఏంటి అని చెప్పి తెలంగాణ ప్రజలకు చెప్పినటువంటి గొప్ప మహనీయుడు ఆయన. 1972లో సిటీ కాలేజ్ నుంచి ర్యాలీలో పాల్గొనాలి. బస్సులో కొంచెం లేట్ అయినందుకు ఆయన ముందు వరుసలో నిలబడాల్సిన వ్యక్తి ఆ రోజు పాల్గొనలేకపోయాడు. ఆ రోజు కాల్పుల్లో చాలామంది చనిపోయారు. నేనుంటే చనిపోతుంటే నేను బతికినా అని చెప్పి ఆయన అనేక సందర్భాలు పాల్పంచుకున్న వ్యక్తి. అందుకే ప్రభుత్వం ఆయన గుర్తించి పాఠ్యాంశాల్లో పుస్తకాలు చేర్చడం, అదేవిధంగా జయశంకర్ సార్ పేరు మీద యూనివర్సిటీ పెట్టడం, అనేక జిల్లాలు ఏర్పాటు చేయడం, మరి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరం కూడా ఇలా తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందు ఎట్లా ఉంది, వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, ఈరోజు ఎట్లా ఉంది, వ్యవసాయం ఎట్లా ఉంది, మనం అంతా చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ప్రతి ఒక్క తెలంగాణ పోరాట యోధుడు, ఈరోజు అభివృద్ధిలో పాల్పంచుకునే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా జయశంకర్ సార్ గారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం దక్కినప్పుడే అప్పుడు నిజమైనటువంటి తెలంగాణ వచ్చినట్లు అవుతుంది. చిన్న రాష్ట్రాలతోనే అది సాధ్యమవుతుంది. సామాజిక న్యాయం కావచ్చు, రైతులకు వ్యవసాయం కావచ్చు, అన్ని అంశాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ముడిపడి ఉంది. తెలంగాణ రాష్ట్రం రావడం ముఖ్యం కాదు, వచ్చిన తర్వాత ఇంకా మన చాలా బాధ్యత ఉందని చెప్పి అందరికీ మరి పాఠాలు నేర్పేటువంటి వ్యక్తి కనుక వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. జయశంకర్ సార్, అమర్ హై జయశంకర్ సార్, అమర్ హై జయశంకర్ సార్.